అందరికీ నమస్కారం. ఈరోజు మీనరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి నరసింహస్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. ఈరోజు మొత్తం మీరు ఆనందంతో ఉత్సాహంతో గడుపుతారు. ప్రతి పనిలోనూ సానుకూల దృక్పథంతో ఉండి విజయాన్ని అందుకుంటారు. మీ సంభాషణ నైపుణ్యం ఇతరులను ఆకర్షిస్తుంది. ముఖ్యమైన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వ్యాపారంలో చాకచక్యంగా వ్యవహరిస్తారు. ఇంటిని సంస్కరించడానికి మంచి సమయం. కొత్త మార్పులు తీసుకొస్తారు. అధిక పని ఒత్తిడి కారణంగా శారీరకంగా మానసికంగా అలసిపోతారు. విశ్రాంతి తీసుకోవడానికి సమయం దొరకదు. మత్స్య పరిశ్రమలో ఉన్నవారికి లాభాలు వస్తాయి. చేపల పెంపకం, అమ్మకాలు అనుకూలంగా ఉంటాయి. మీ కెరియర్లో ఒక ముఖ్యమైన సానుకూల మలుపు చోటు చేసుకుంటుంది. పదోన్నతి లేదా జీతభత్యాల పెంపు వంటి శుభవార్తలు వింటారు. మీ సామాజిక గౌరవం పెరుగుతుంది. మీ పనులు, ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటాయి. వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతారు. షిప్పింగ్ లేదా సముద్ర సంబంధిత వ్యాపారాలు చేసేవారికి రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. మీ ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి ఇది మంచి అవకాశం. కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు. మీరు చేసే శుభకార్యాలు విజయవంతమవుతాయి. అందరూ సంతోషంగా పాల్గొంటారు. మీరు హాజరయ్యే కార్యక్రమాలు విజయవంతమవుతాయి. మీ ప్రణాళికలు సకాలంలో పూర్తయి మీకు సంతృప్తినిస్తాయి. వృత్తిపరమైన నెట్వర్కింగ్ మీకు బాగా కలిసి వస్తుంది. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించిన కోర్సులలో చేరతారు. స్వీయ అభివృద్ధికి ఇది సరైన సమయం. మీరు పుస్తకాలు చదవడంలో ఆనందాన్ని పొందుతారు. జ్ఞానం పెరుగుతుంది. మీ జీవన శైలి మెరుగుపడుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటారు. ఈరోజు మీరు చేపట్టే పర్యటనలు ఆహ్లాదకరంగా, లాభదాయకంగా ఉంటాయి. కొత్త అనుభవాలు పొందుతారు. మీరు తీసుకున్న జాగ్రత్తలు అనుకున్న ఫలితాన్ని ఇవ్వవు. ప్రతి విషయంలోనూ అజాగ్రత్త కనిపిస్తుంది. ముఖ్యమైన పత్రాలు, వస్తువులను పోగొట్టుకునే అవకాశం ఉంది. అప్రమత్తత లోపిస్తుంది. ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మీ బడ్జెట్ను జాగ్రత్తగా చూసుకోవాలి. రోజుకు ఒకసారి ఓం నమఃశివాయ మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. మీ కోరికలు నెరవేరుతాయి. భవిష్యత్తు, సాంకేతికత గురించి నేర్చుకోవడానికి ఈ రోజు చాలా మంచిది. టెక్నాలజీ రంగంలో కొత్త ఆవిష్కరణలు చేస్తారు. సినిమా వీక్షించడం ద్వారా విశ్రాంతి పొందుతారు. వినోదాత్మకంగా సమయాన్ని గడుపుతారు. దివ్య చింతన వల్ల మీ మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. దైవభక్తి పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహించడానికి అనుకూలమైన రోజు. కొత్త శుభవార్తలను వినే అవకాశముంది. ఈ రోజు మీరు సమయాన్ని అద్భుతంగా నిర్వహించుకుంటారు. ప్రతి పని సకాలంలో పూర్తవుతుంది. ముఖ్యమైన పనుల కోసం ఎక్కువ సమయం కేటాయించగలుగుతారు. స్టార్టప్పులను ప్రారంభించిన వారికి కొత్త పెట్టుబడిదారులు లభిస్తారు. మీ వ్యాపార ఆలోచనలకు విస్తృత మద్దతు లభిస్తుంది. పరిశ్రమలలో పనిచేసేవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. కుటుంబ సభ్యులతో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. ఇంటిలో శాంతి, సంతోషం వెల్లిదిరుస్తాయి. సామాజిక మాధ్యమాలు ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటాయి. మీ వ్యాపారానికి ప్రచారం లభిస్తుంది. బంధువులతో సంబంధాలు క్షీణించడం వలన మానసిక అశాంతి పెరుగుతుంది. పాత సంబంధాలను పునరుద్ధరించడానికి చేసిన ప్రయత్నాలు విఫలమవుతాయి. దూరం పెరుగుతుంది. మీ సంకల్పం బలంగా ఉంటుంది. మీరు పెట్టుకున్న లక్ష్యాలను సాధిస్తారు. మీ పట్టుదల ఇతరులకు ప్రేరణగా నిలుస్తుంది. పనులు విజయవంతమవుతాయి. ఈ రోజు మీ మనోభావాలు కల్లోలంగా ఉంటాయి. చిన్న విషయాలకే మీరు ఆందోళన చెందుతారు. మీ వ్యక్తిత్వంలో సానుకూల మార్పులు వస్తాయి. మీ ఆకర్షణ పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతనతో ఈ రోజు మీకు మనశ్శాంతి లభిస్తుంది. మతపరమైన కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మీ సామాజిక సంబంధాలు మరింత బలపడతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ సృజనాత్మకతకు ఈ రోజు మంచి అవకాశం లభిస్తుంది. నూతన ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. జల వనరుల నిర్వహణలో మంచి ఫలితాలు వస్తాయి. నీటి లభ్యత పెరుగుతుంది. రాజకీయ రంగంలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ నాయకత్వ లక్షణాలు ప్రకాశిస్తాయి. మీ సమస్యలకు తగిన పరిహారం లభిస్తుంది. మానసిక ప్రశాంతతను పొందుతారు. భవిష్యత్తు ప్రణాళికలు చాలా స్పష్టంగా ఉంటాయి. వాటిని అమలు చేయడానికి సరైన మార్గాలను అన్వేషిస్తారు. ఆత్మీయులతో మీ బంధం మరింత బలపడుతుంది.
ఇతరుల పట్ల మీరు చూపించే ఆత్మీయత మంచి ఫలితాలను ఇస్తుంది. సామాజిక సేవ కార్యక్రమాలలో మీరు ఆశించిన విధంగా పాల్గొనలేరు. అడ్డంకులు ఎదురవుతాయి. పశుపోషణ రంగంలో లాభాలు వస్తాయి. కొత్త పశువులను కొనుగోలు చేస్తారు. ఫోటోగ్రఫీలో మీ నైపుణ్యాలు ప్రశంసలు అందుకుంటాయి. కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి. కోచింగ్ మరియు శిక్షణ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి. మీ విద్యార్థులు విజయం సాధిస్తారు. మీ కూర్పు నైపుణ్యాలు ప్రశంసలు అందుకుంటాయి. క్లిష్టమైన పనులను కూడా సులభంగా క్రమబద్ధీకరించగలుగుతారు. ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. మీ ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి వర్క్షాపులలో పాల్గొంటారు. మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీ వృత్తిపరమైన నైపుణ్యాలు ఈరోజు మెరుగుపడతాయి. కొత్త పద్ధతులను నేర్చుకుంటారు. సంతానం పట్ల మీకు ఆందోళన పెరుగుతుంది. వారి ఆరోగ్యం లేదా చదువు గురించి కలత చెందుతారు. పిల్లల నుండి మీకు ఆశించిన సహకారం లభించదు. నాటకాలు, డ్రామా ప్రదర్శనలలో పాల్గొంటారు. మీ నటనకు ప్రశంసలు లభిస్తాయి. మీ మార్కెటింగ్ నైపుణ్యాలు పెరుగుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలం. కొన్ని కారణాల వల్ల ధననష్టం జరగవచ్చు. అనవసరమైన ఖర్చులు పెరగవచ్చు. ప్రేమ జీవితంలో మధురమైన క్షణాలు చోటు చేసుకుంటాయి. మీ భాగస్వామి మీకు అద్భుతమైన బహుమతిని ఇస్తారు. మీ సొంత సామర్థ్యాలపై మీ నమ్మకం పెరుగుతుంది. ఇది విజయానికి సోపానమవుతుంది. ఇతరులు మీపై ఉంచే విశ్వాసం రెట్టింపవుతుంది. విద్యుత్ కోతలు లేదా సాంకేతిక లోపాల వలన మీ కార్యకలాపాలలో అంతరాయం కలుగుతుంది. విద్యుత్ ఉపకరణాలు పనిచెయ్యక ఇబ్బంది పడతారు. పని ప్రదేశంలో మీ సమర్పణలు ఆలస్యమవుతాయి. సహోద్యోగుల నుండి పనిలో సహకారం కొరవడుతుంది. సమావేశాలు విజయవంతంగా పూర్తవుతాయి. మీ ఆలోచనలకు మంచి స్పందన లభిస్తుంది. మీ ఆలోచనలకు మంచి స్పందన లభించవు. మీరు రాసే పుస్తక సమీక్షలు విమర్శలను ఎదుర్కొంటాయి. మీ అభిప్రాయాలు ఇతరులకు నచ్చవు. ఆలోచనాత్మక ఆటలు ఆడటం ద్వారా మీ మేధస్సు పదునుదేరుతుంది. కొత్త వ్యూహాలను రూపొందిస్తారు. కళలకు సంబంధిన రంగాలలో మీకు ప్రగతి ఉంటుంది. మీ సృజనాత్మకతకు గుర్తింపు లభిస్తుంది. కౌన్సెలింగ్ రంగంలో ఉన్నవారికి ఈ రోజు విజయవంతంగా ఉంటుంది. మీ సలహాలు ఎంతోమందికి మార్గం చూపుతాయి. వ్యవసాయ ఉత్పత్తులకు సరైన ధర లభించదు. పంట నష్టం జరిగే అవకాశముంది. ఆర్థిక పెట్టుబడులు నష్టాలను తీసుకొస్తాయి. మీరు తొందరపడి పెట్టుబడులు పెట్టకూడదు. చట్టపరమైన సమస్యలు మీకు అకస్మాత్తుగా తలెత్తుతాయి. కోర్టు వ్యవహారాలలో ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. లైఫ్ కోచింగ్ సలహాలను పాటించడంలో మీరు విఫలమవుతారు. మీ వ్యక్తిగత సమస్యలకు ఈ రోజు పరిష్కారం దొరకదు. గతంలో మీరు తీసుకున్న తప్పుడు నిర్ణయాల ఫలితాలను ఈ రోజు అనుభవించాల్సి వస్తుంది. పాత పొరపాట్లను గుర్తుచేసుకుని మానసికంగా బాధపడతారు. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. సంగీతంలో ఆసక్తి ఉన్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. సంగీతం వినడం లేదా సాధన చెయ్యడం వలన మానసిక విశ్రాంతి లభిస్తుంది. వినోద కార్యక్రమాలతో కాలక్షేపం చేస్తారు. మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. క్రీడలలో పాల్గొనే వారికి మంచి విజయం లభిస్తుంది. శారీరక శ్రమ మీకు ఉత్సాహాన్నిస్తుంది. మీ ప్రయాణాలు చాలా సుఖవంతంగా ఉంటాయి. మీరు కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు. మీ కుటుంబ సంక్షేమానికి అవసరమైన పనులు చేస్తారు. అందరి శ్రేయస్సు కోసం కృషి చేస్తారు. ఆధ్యాత్మిక యాత్రకు సంబంధిన ప్రణాళికలు ఏర్పరుచుకుంటారు. ఈ ఆలోచనలు మీకు దైవిక శక్తినిస్తాయి. సంస్కృతి సంప్రదాయాలకు మీరు ప్రాధాన్యతనిస్తారు. మీ పూర్వీకుల విలువలను గౌరవిస్తారు. స్నేహితులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెట్టుతాయి. కొన్ని ముఖ్యమైన విషయాలలో వారి సహకారం అందకపోవచ్చు. సోషల్ మీడియాలో విమర్శలు, ట్రోలింగ్ ఎదుర్కొని మానసికంగా బాధపడతారు. వ్యక్తిగత సమాచారం దుర్వినియోగమయ్యే ప్రమాదముంది. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. ఇద్దరూ కలిసి భవిష్యత్తు ప్రణాళికల గురించి సానుకూలంగా చర్చిస్తారు. పర్యావరణ పరిరక్షణకు మీరు కృషి చేస్తారు. ప్రకృతితో సహజీవనం చెయ్యడానికి ప్రయత్నిస్తారు. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 3. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.